హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను మీ అభిరామ్ రయ్య. వెల్కమ్ టు మనాంధ్ర. మన ఆంధ్రప్రదేశ్లో ఎక్కువగా గ్లాస్ ప్లేట్స్ని ఎక్కువగా డిస్ట్రిబ్యూషన్ చేసే అంటే ఎక్స్పోర్టింగ్ చేసే ప్రాంతాలు, అత్యధికంగా ఉండే ప్రాంతాలు మొదటిది వచ్చేసి వైజాగ్. మీ అందరికీ తెలిసిందే, ఎందుకంటే స్టీల్ ప్లాంట్ ఉంది, స్టెయిన్లెస్ స్టీల్, అదేవిధంగా స్టీల్ ప్లేట్స్ ఇవన్నీ మ్యాక్సిమం వీలైనంత వరకు అదే ఎక్స్పోర్టింగ్ చేస్తాం. అయితే మీకు తెలియకపోయిన ఇంకో 2 ఏరియాస్ ఉన్నాయండి. కృష్ణా డిస్ట్రిక్ట్ విజయవాడ, అదేవిధంగా గుంటూరు గుంటూరు డిస్ట్రిక్ట్. ఈ 2 ప్రాంతాల నుంచి కూడా వీలైనంత వరకు స్టీల్ ప్లేట్స్ కానీ, గ్లాసెస్, గాజు పా పింగాణి అంటారు కదా, అలాంటివి కూడా ఎక్కువగా ఎగుమతులు చేసే పరిశ్రమలు ఉన్నాయని మీలో ఎంతమంది తెలుసు? కాకపోతే వీలైనంత వరకు గవర్నర్పేట, అదేవిధంగా గుంటూరు డిస్టిక్లో కొన్ని వీలైన ప్రాంతాల్లో ఎక్కువగా వాటికి సంబంధించిన కార్మికులచే పెద్ద ఎత్తున పరిశ్రమలు ఉంటాయి. అదేవిధంగా అవి ఇతర రాష్ట్రాలకి, ఇతర దేశాలకు కూడా ఎక్కువగా ఎగుమతి చేస్తున్నాయి అని చాలామంది తెలియదు. చాలామంది ఏంటనుకుంటారంటే వైజాగ్ ఉంది స్టీల్ ప్లాంట్, అక్కడి నుంచి ఎక్స్పోర్టింగ్ అవుతాయని. కానీ దాని నెక్స్ట్ ప్లేస్లో ఉన్నవి గుంటూరు, అదేవిధంగా కృష్ణా డిస్ట్రిక్ట్ విజయవాడ గుంటూరు వాసులకి ఈ రీల్ని ఖచ్చితంగా షేర్ చేయండి. మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి. ఖచ్చితంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.